ఆత్మకూరు పట్టణంలోని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై ఒక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలలో దివ్యాంగులకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులలో దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలను, వస్తువులను అందించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆత్మకూరు పట్టణంలో దివ్యాంగుల క్యాంపు శుక్రవారం ఏర్పాటు చేశారు. క్యాంపుకు ముఖ్య అతిథిగా ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న ఎంపీ బైరెడ్డి శబరి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి నివాసానికి అల్పాహారం తీసుకోవడానికి వెళ్లడంతో వివాదం నెలకొంది. ఒక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై రాళ్లతో దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆత్మకూరు డీఎస్పీ రామాంచి నాయక్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది ఎంతో చక్కటి కార్యక్రమం. అలింకో సంస్థ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేశారు. అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్కి రావడము, ఎమ్మెల్యే గారికి ఒక 3 రోజుల నుంచి చెప్తున్నాము. తను కూడా, ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు. కాబట్టి ఇద్దరం చేయాలి అనుకున్నాము. కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వచ్చాయి, జరగకూడని డిస్టర్బెన్సెస్. ఈరోజు మాకేమి క్యాంపెయినింగ్ అంటూ ఏమీ లేదు. యాక్చువల్గా క్యాంపెయినింగ్ కూడా లేదు. ఓన్లీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికని వచ్చాం. ప్రతి అసెంబ్లీలో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చాలా చక్కగా మండలాల్లో ప్రతి ఒక్కరు వచ్చారు. 100లలో హ్యాండిక్యాప్స్ వచ్చారు. ప్రోగ్రామ్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉన్నాము. కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం నేను వెళ్ళలేకపోయాను. కానీ ప్రోగ్రామ్ ఎక్కడ ఆగలేదు. మన హ్యాండిక్యాప్స్ ఎవరైతే వచ్చారో, దివ్యాంగులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం అయితే, అసెస్మెంట్ క్యాంప్ అయితే జరుగుతుంది. ఏ కారణాల వల్ల ఈ ఇష్యూ? కారణాలు ఏమీ లేదు. కొంచెం అనవసరంగా ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప ఇంకేమీ లేదు. అంతకు మించి వేరే రకంగా అయితే కొన్ని మీడియా ఛానల్స్లో ఏదో నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అడ్డుకున్నారు. క్యాంపెయినింగ్ ఎక్కడ చేసినాం నాయన? క్యాంపెయినింగ్ ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అసలు ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రామే లేదు. ఉన్న ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసినాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి వేరే ప్రోగ్రామ్ ఉందంటే నేను క్యాన్సిల్ చేసేసుకున్నాం. ప్రోగ్రామ్ కూడా లేదు, వద్దు అని చెప్పి. ఈ మెయిన్ పర్పస్ ఈ సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లాలనేది మెయిన్. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.